ఏంటి, శ్రీరామనవమికి మాత్రమే భద్రాచలం వస్తారా? వైకుంఠ ఏకాదశికి రారా? మా ఊరు భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎలా జరుగుతాయో తెలుసా? జై శ్రీరామ్. యాయే భద్రాద్రి వైకుంఠ రామమని స్తుతించినట్టు భద్రాచల రాముడే వైకుంఠ రాముడు. అలాంటి రాముడికి వైకుంఠ ఏకాదశి ముందు 10 రోజులు పగల్పత్తు ఉత్సవాలు డిసెంబర్ 20 నుండి జరుగుతాయి. ఈ 10 రోజులు భద్రాద్రి రాముడు దశావతారాల్లో తిరువీధి దర్శనమిచ్చి తరువాత వైకుంఠ ద్వార మండపంలో రోజంతా జరిగే సంగీత నాట్య కచేరీల సంబరాన్ని ఆస్వాదిస్తారు. రాత్రి సురభి నాటకంతో భద్రాచలం పండుగలాగుంటుంది. వైకుంఠ ఏకాదశి తర్వాత రాపత్తు ఉత్సవాల్లో మళ్ళీ 10 రోజులు తిరువీధి సేవకి వచ్చి ఒక్కో రోజు ఒక్కొక్క మండపంలో దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలతో ఆ వైకుంఠమే భద్రాద్రిగా వెలిసిందన్నట్టుగా ఉంటుంది. అందుకే అంటారు, భద్రాచలంలో విరాజిల్లే ఆనందరాముడు వైకుంఠ రాముడికి జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని దర్శిస్తే నిశ్చయంగా మోక్షం లభిస్తుంది అని. అందుకే శ్రీరామనవమికే కాకుండా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని కూడా దర్శించి మోక్షాన్ని పొందుదాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.